బగారా రైస్, మటన్ కర్రీ, దాల్చా. శివ ఒక్కడే నాన్ వెజ్ తింటాడు. హైటెక్ సిటీ మెట్రో దగ్గర ఒక పర్సన్ ఎక్కుతాడు. ఏ బ్రో ఇది కూడా అవుట్. నేనైతే మందాలు వర్క్ చేస్తా. ఓ ఫాతియా దమ్కే లడ్డు 700 years before Mysore Sarkar Baghdad se. సో చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో. బాగా ఫేమస్ ఇది జహంగీర్ పీర్ దర్గా. Subscribe to IDVD. తక్కువ ఏం లేదు, అడుగులు బస్సులు వచ్చినారు. బొమ్మ దగ్గర తీసుకోబో చూద్దాము. గట్టిగా నామని చెప్దాం. గైస్ దర్గా నుంచి ఇప్పుడే కంప్లీట్ చేసి దర్గాలో ఇప్పుడే వీడేంది చెట్లలో ఆగి మాట్లాడుతారు అనుకున్నారా? వెళ్ళే దారిలో సలీమానా ఒక చిన్న ప్లాన్ వేశారు. ఆ చిన్న ప్లాన్ ఏంటంటే వెళ్ళే దారిలోనే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉండే, అది చూసుకొని వెళ్దామని చెప్పారు. ఎంత బాగుందంటే చూస్తే కళ్ళు సరిపోతలేవు, అంత పెద్దగా ఉంది గాయస్. చాలా బాగుంది గాయస్, క్రౌడెడ్ ప్లేస్ పెద్దగా ఉంది. మేము ఇంకా లోపలికి వెళ్ళలేదు, లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాము. కానీ బయట కూడా ఒక అద్భుతమైన స్ట్రక్చర్ బాగుంది. ఎలా ఉందన్నా మీకు? బాగుంది. నేను చాలా సార్లు ఇక్కడికి వద్దాం అనుకోను, బట్ ఎప్పుడు కుదరలేదు. ఎలాగో అంది వేలో ఉంది కదా, ఈ రోజు ఎలాగైనా చూడాలని చెప్పి ప్లాన్ చేశాను ఫ్రెండ్. చూడడానికి అయితే లుకింగ్ పరంగా అయితే చాలా బాగుంది, అసలు చాలా గ్రాండ్ గా రాయల్ గా ఉంది. చూడండి ఒకసారి గోల్డ్ కోటింగ్ తో మొత్తం లైట్స్ అంతా మొత్తం చాలా బాగుంది. ఒక మంచి పీస్ ఫీలింగ్ వస్తుంది ఇక్కడికి వచ్చేగానే. అవి కూడా చిన్న కెమెరా, పెద్ద పెద్ద కెమెరా. కారు దిగినారు, ఒకడు అటు పోతాడు, ఒకడు ఇటు పోతాడు. ముందు వీడిని మించిన గోల్ అయినది, నీ గోల్ నీది. ఆంటీ అంకుల్ వచ్చినారు, వాళ్ళు ఎటు పోయినారు ఏదో కథ తెలీదు. పోనీ ఆ మెయిన్ పర్సన్ ఫోన్ నీ దగ్గరే ఉంది. మా అన్న గురించి చెప్పాలంటే ఒకసారి బస్సు 9:45 ఉంటే 8:30కి పోయి ఆడ నుంచుంటాడు. అలాంటి అన్న కొంచెం ఆగం చాలా మా అన్నకి. ఏమనుకోకండి ఫ్రెండ్స్, ఏం లేదు, డీసెన్సీ లేదు. వావ్, ఎనీ ప్రసాదం 50 రూపీస్. ఓకే నైస్. చిన్నపిల్లలు ఎంటర్టైన్ కానీ చాలా విధాలుగా ట్రై చేశారు. విఆర్ సెక్షన్ ఉంది గాయస్ ఇక్కడ. విఆర్ సెక్షన్, అక్కడ విఆర్ ఉంది. ఇక్కడ గేమ్స్ కూడా ఆడిపిస్తారు. తాతకు చూడండి ఎట్లా చూపిస్తారు. ఆయన మస్తు నడుపుతుంది పోరోడ్. గేరే తమ్ముడు గేరే. గాయస్ ఇదే నా ఫ్రెండ్. హాయ్. డస్ట్బిన్ గాయస్ ఇది. మనం తెలుసుగా మన అన్ని వాటర్ బాటిల్స్. ఏం మీరు కొట్టుకుంటా అనుకుంటారు కానీ మేము ఇద్దరం కలిసి ఉంటాం. నిజాంకి కోడలు ఎలాంటి కోడలు కావాలండి? అదే అంటే మీకు ఎలాంటి కోడలు కావాలి? మా ఫ్యామిలీలో కలిసిపోయేలా. మంచిగా ఉండాలి, మన ఫ్యామిలీ తోటి కలిసి ఉండాలి, మంచిగా నేర్పిద్దాం. వంట రాకపోతే మనం నేర్పిద్దాం. వస్తలేదు గైస్ ఇది. రోహిత్ అన్న బిజీ. రిటర్న్లో వి ఫెల్ట్ దట్ టైం ఉంది కదా అని ఆ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. సో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కూడా చూడడానికి ఫ్యామిలీతో పాటు వచ్చేసినాం. మొత్తం మన టీం అంతా ఇక్కడనే ఉంది. 2014లో కన్స్ట్రక్షన్ చేసిర్రు. యాక్చువల్గా రివీల్ అయినప్పటి నుంచి అరౌండ్ 2-3 years నుంచి వీఆర్ ప్లానింగ్ టు కమ్ హియర్, కానీ అసలు టైం దొరకట్లా. బట్ ఫైనల్లీ దర్గా అండ్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ రెండు ఒకేసారి చూసే ఆపర్చునిటీ దొరికింది మనకి. ఏ మాటగా మాట రెండు కళ్ళు సరిపోవట్లా, అసలు అంత బాగుంది. ఇట్ ఈస్ ఎ మస్ట్ విజిట్ ప్లేస్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. అసలు ఎందుకు వచ్చినాం, వై స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, దీని చరిత్ర ఏందనేది నేను మీకు కాసేపైన ఎక్స్ప్లెయిన్ చేస్తా. అప్పటి వరకు స్టే ట్యూన్. యాక్చువల్గా లోపలికి చెప్పల్స్ అలవ్ లేవు ఫ్రెండ్స్, అందుకే ఇక్కడ చెప్పులు ఇక్కడ వదిలేసి వెళ్ళాలి. మా చెప్పులు పోతే మాకేం పెద్ద ప్రాబ్లం లేదు. నువ్వు ఉందా చెప్పులేమో అవి. ఇప్పుడు ఈ మొత్తం మనము హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్ లోపలికి మొబైల్స్ అలవ్ లేవు. సో ఇప్పుడు దీనిలో కనిపించేవని మేము కవర్ చేసి వచ్చాక మీకు మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తాను. మేమైతే ఇప్పుడు ఇక్కడ మొబైల్ సబ్మిట్ చేసేసేయాలి, మొబైల్ అలవ్ లేదన్నారు. ఓకే ఫ్రెండ్స్, గైస్ ఫైనలీ
స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ టూర్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ దట్ వీ కెనాట్ షో యూ, ఎందుకంటే అక్కడ ఫోన్స్ అలౌడ్ లేదంట సెక్యూరిటీ పర్పస్లో. సో ఫోన్స్ లోపలికి అలౌ చేయలేదు. బట్ మేము వెళ్ళినాం. మేము వెళ్ళగానే లోపల అసలు ఆ ఆర్కిటెక్చర్, ఆ స్కల్ప్చర్స్ మామూలుగా లేవు. టూ గుడ్. నిజంగా చెప్పాలంటే అసలు ఈ లెవెల్ ఆఫ్ స్కల్ప్చర్ నేను ఇండియాలో ఇప్పటివరకు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకనొక టైంలో తిరుపతి గుర్తొచ్చింది. అంటే తిరుపతి నేను ఆల్రెడీ వెళ్ళినా కాబట్టి ఐ నో హౌ తిరుపతి ఈజ్ వెల్ మెయింటైన్డ్ అండ్ ఆ దేవస్థానాన్ని ఎంత పవిత్రంగా అయితే మెయింటైన్ చేస్తూ ఆ ఫీలింగ్ వస్తుందో, ఒక్కసారి లోపలికి ఎంటర్ అవ్వగానే ఆ డివోషనల్ ఫీలింగ్ వచ్చేస్తుంది మీకు. అండ్ 8:30కి ఇక్కడ ఒక లేజర్ షో జరుగుతుంది వాటర్ అండ్ లైట్స్తోని. అక్కడ రామానుజన్ గారిది ఆయన స్టోరీ గురించి కొంచెం కానివ్వండి, ఆయన హిస్టరీ గురించి కానివ్వండి, కొంచెం పిక్టోరియల్గా గ్రాఫికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇట్ ఈస్ ఎ మస్ట్ వాచ్ ఇఫ్ యూఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ హిస్టరీ అండ్ పిల్లలకు కూడా తెలియజేయాలి అనుకుంటే. అట్లాంటివి కూడా అచ్చా మన శివనేనా? యా, ఒకవేళ పిల్లలకి మనం స్టోరీస్ కానీ బుక్స్ కానీ చదవండి అన్నప్పుడు వాళ్ళకి ఒక రకమైన బోర్డమ్ వచ్చేది. అలాంటి బోర్డమ్ నుంచి తప్పించుకొని లైక్ సంథింగ్ ఇంట్రెస్టింగ్గా నేర్పించాలి, మన హిస్టరీ గురించి, మన ట్రెడిషన్ గురించి, ముఖ్యంగా హిందూ కల్చర్ గురించి తెలియాలి అనుకుంటే దిస్ ఈజ్ ఎ రియల్లీ వెరీ గుడ్ ప్లేస్. ఎంటర్టైనింగ్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేసిర్రు అండ్ చూడడానికి కూడా విజువల్గా చాలా బాగుంది. అండ్ మధ్యలో వాటర్తోని దే ప్లేడ్ సమ్ లైట్స్, అది కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ 108 టెంపుల్స్ ఉన్నాయంట. అంటే 108 గోపురాలు ఉన్నాయి. అవన్నీ తిరిగి రావడానికి చాలా టైం పడుతుంది కాబట్టి 8:30కి క్లోజింగ్ టైం. సో మేము ముందే బయటకు వచ్చేసినాం. అండ్ ఇఫ్ యూఆర్ కమింగ్ విత్ యువర్ ఫ్యామిలీ, తినడానికి కూడా ఫుడ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. కంప్లీట్లీ ప్యూర్ వెజిటేబుల్స్ అండ్ వెజిటేరియన్ ఫుడ్. ఫ్రెండ్స్తో కానివ్వండి, ఫ్యామిలీతో కానివ్వండి, మీకు ఒక పీస్ఫుల్గా టైం ఒక ఈవినింగ్ స్పెండ్ చేయాలనుకుంటే దిస్ ఈజ్ ఎ మస్ట్ విజిట్ ప్లేస్. మన ట్రెడిషన్ కూడా ఉంటుంది. యూ విల్ డెఫినెట్లీ ఫీల్ వెరీ పీస్ఫుల్. ఐ థింక్ our టీమ్ ఈజ్ వెరీ హ్యాపీ. అందరు మంచి పీస్ఫుల్ మూడ్లోకి వచ్చేసారు. లెట్స్ స్టార్ట్ అవర్ వీక్. నెక్స్ట్ వ్లాగ్స్ ఆర్ ఆన్ యువర్ వే. దిస్ ఇస్ నిజాం సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. యా ఫ్రెండ్స్, ఇప్పుడే మొత్తం చూసి వచ్చాము. యాక్చువల్లీ మీకు కూడా చూపిద్దాం అనుకున్నాం, బట్ ఫోన్కి ఎంట్రీ లేదు. యాక్చువల్లీ నేను ఎంట్రీ టికెట్ దగ్గర 250 ఉన్నప్పుడు ఇదే ఎందుకురా 250, దీనికి 250 ఎందుకు అనుకున్నాను. 250 ఎందుకులే అనుకుంటే ఆ డౌట్తో వెళ్ళంగానే అక్కడ ఒక హారతి స్టార్ట్ అయింది. అది ఎవ్రీడే హారతి ఉంటుందంట. రామానుజం గారికి హారతి ఇస్తారంట. ఆ హారతి చూసినప్పుడు 100 రూపీస్ వర్త్ అనిపించింది. తర్వాత డైనమిక్ ఫౌంటైన్ అని చెప్పి లైట్స్తో వాటర్తో ఒక షో చేశారు. అక్కడే 250 వర్త్ అనిపించేసింది. ఇంకా సో ఏం డౌట్ లేదు, మీకు 250 ఎక్కువ అనిపించవచ్చేమో, బట్ దానికి మీకు ఏం లేదు. పక్కా 250కి మించి మీరు వర్త్ ఫీల్ అవుతారు. ఫుడ్ కానీ క్లీనింగ్ కానీ అంతా క్లియర్గా బండిట్టు ఉన్నాయి. ఇంకా హారతి ఎవ్రీడే ఉంటుందంట. సో ఫౌంటైన్ షో కూడా ఎవ్రీడే 8 PMకి ఉంటుంది, 6 PMకి ఉంటుంది, 7 PMకి ఉంది. సో మీరు ఎవరైనా వస్తే దాన్ని ప్లాన్ చేసుకున్నాండి. బట్ బెటర్ ఆఫ్టర్నూన్ వస్తే మీరు అన్ని టెంపుల్స్ అన్ని కవర్ చేయొచ్చు. మొత్తం 108 టెంపుల్స్ ఉన్నాయి. సో ఫోన్ అయితే మనం ఇక్కడే సబ్మిట్ చేసుకోవాలి. అండ్ మెయిన్ నాకు బాగా నచ్చింది అంటే లైక్ స్లిప్పర్స్ కానీ ఫోన్ కానీ అలౌ చేయట్లేదు. ఎందుకంటే మనం ఆ పీస్ని ఎంజాయ్ చేయాలి, ఫోన్లో రికార్డ్ చేసుకుంటుండొద్దని. సో నాకైతే లోపలికి వెళ్ళాక చాలా పీస్ అనిపించింది. ట్రూ. అండ్ ఫుడ్ ఈజ్ పేయబుల్. ఎవరి ఫుడ్ వాళ్ళే పే చేసుకోవాలి. టెంపుల్ డజంట్ ప్రొవైడ్ ఇట్. సో లిక్విడ్ క్యాష్ క్యారీ చేస్తే బెటర్. అంటే వెళ్ళేటప్పుడు ఒక స్టేట్ ఆఫ్ మైండ్తో వెళ్ళినా మేము, బయటకు వచ్చేటప్పుడు కంప్లీట్లీ అదర్ స్టేట్ ఆఫ్ మైండ్తో ఒక డివైన్, ఒక స్పిరిచువల్ ఫీలింగ్ ఆ 2 అవర్స్లో అది వచ్చేసింది. అంటే ఆ స్ట్రెస్ఫుల్ ఫీలింగ్ నుంచి బయటకు వచ్చేసినాం. ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ గుడ్ విజిట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. నిజం చెప్తాను, నా పౌర్ణమి సినిమాలో మీకు ఒక సాంగ్ ఉంటుంది, క్లైమాక్స్ అప్పుడు అదే గుర్తు, కళ్ళ ముందు పౌర్ణమి సినిమా చూసినట్టు అనిపించింది నాకైతే. సో ఆ లెవెల్లో ఉంటుంది. మేము ఏదో ఎక్కువ చెప్తున్నాం, మీరు ఒకసారి వచ్చి చూడండి. మేము ఎక్కువ చెప్పినాం అనిపిస్తుంది కదా, మీరు ఒకసారి వస్తే మేము ఎంత తక్కువ చెప్పినా మీకు అర్థమవుతుంది. అండ్ డైనమిక్ ఫౌంటైన్ ఏదైతే చేశారో అదైతే ఇంకా వేరే లెవెల్, అసలు చాలా బాగుంది. అదైతే ట్రూ. మన గవర్నమెంట్ చేసిన ఇనిషియేటివ్స్ లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇనిషియేటివ్స్ ఖచ్చితంగా హైదరాబాద్ సరౌండింగ్స్ లా. అంటే నాట్ ఓన్లీ హైదరాబాద్ సరౌండింగ్స్, తెలంగాణలో కూడా ఈ లెవెల్ ఆఫ్ టెంపుల్ మెయింటెనెన్స్ కానివ్వండి, ఈ లెవెల్ ఆఫ్ అరేంజ్మెంట్స్ కానీ నేను ఇప్పటివరకు చూడలేదు. I think government has taken a very good initiative. డైనమిక్ వాటర్ ఫౌంటైన్ నెక్స్ట్ లెవెల్, అక్కడనే మైండ్ దొబ్బింది నాకు. ఇంకా ఆర్తి కూడా డ్యాన్స్ నెక్స్ట్ లెవెల్, బాగుంది గైస్, విజిట్ చేయండి, చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు ఎగ్జాక్ట్ 2 అట్లా వస్తే అన్నీ కవర్ చేసుకోవచ్చు. నైట్ టైం లాంగ్ కదా, కొంచెం చూసుకొని రండి. 8:30 దాకా బాగుంటుంది షో. 8:30 దాకా ఎంజాయ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఇంటికి. ఫుడ్ కూడా బయట బాగుంది.